మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగుపెట్టిన నాటి నుంచి అభివృద్ధి కంటే అరాచకాలే ఎక్కువయ్యాయని అన్నారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. పెద్దిరెడ్డి కారణంగా నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారంటూ విమర్శించారు. ఎన్నికల ముందు ఫ్యాక్టరీల పేరు చెప్పి పెద్దిరెడ్డి భూముల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించిన రామచంద్ర యాదవ్ ప్రాజెక్టుల పేరుతో 35,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గంలో అన్ని రకాలుగా పరిస్థితులు మారాయి. పక్క నియోజకవర్గం నుండి ఈ నియోజకవర్గానికి వలస వచ్చిన ఒక నాయకుడి వల్ల పుంగనూరు నియోజకవర్గ చరిత్ర పూర్తిగా తిరగరాసి రౌడీజానికి మారిపోయారని, దౌర్జన్యాలకు మారిపోయారని, అరాచకాలకు మారిపోయారని, వలసలకు మారిపోయారని ఈరోజు రాష్ట్రం అంతా చెప్పుకునే పరిస్థితి పుంగనూరు నియోజకవర్గానికి పట్టిందంటే ఈ నియోజకవర్గానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వల్ల ఈ రోజు పుంగనూరు నియోజకవర్గం ఎంత దీన స్థితిలోకి దిగజారిపోయిందనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసింది పూర్తిగా దోపిడీ చేశారు. ఈ నియోజకవర్గంలో రౌడీజాన్ని, దౌర్జన్యాలని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా ఇక్కడ అరాచక పరిపాలన సాగించే కార్యక్రమం చేశారనే విషయాన్ని ఈ రోజు పుంగనూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. పుంగనూరు నియోజకవర్గంలో పూర్తిగా ఎక్కడ చేసిన భూములు కబ్జాలు చేసే కార్యక్రమము మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని సంచాలు ఈ రోజు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేవలం భూములు దోపిడీ చేయడానికి, రైతుల దగ్గర నుండి భూములను లాక్కోవడానికి ఈరోజు ఫ్యాక్టరీల పేరు చెప్పి చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల నుండి భూములు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గ రైతులకు కానీ, యువతకు కానీ మంచి చేయాలనే ఆలోచన ఏ ఒక్క రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాలేదనే విషయాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి.